హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఈజ్ నారాయణ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్విటి క్రియేషన్స్. ఫ్రెండ్స్, మనకు తెలుసు రైతు దేశానికి వెన్నెముక అని. ఫ్రెండ్స్, రైతు ఎన్నో కారణాల వల్ల ఆత్మహత్య అనేది చేసుకుంటాడు. అయితే మన ఈ కథలో కూడా రైతు ఆత్మహత్య చేసుకుంటాడు. రైతు ఆత్మహత్య చేసుకున్న తర్వాత ఏం జరిగింది అనేదే మన ఈ యొక్క కథ. ఫ్రెండ్స్, ఈ కథను లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే రైతు ఎందుకు కారణం వలన ఆత్మహత్య చేసుకున్నాడు అనేది తెలుస్తుంది. ఎందుకురా మౌనంగా ఉన్నావు? రంగయ్య గురించి అని ఆలోచించేది. ఊర్లో అందరూ మర్చిపోయి ఎవరి పని వాళ్ళు చేసుకుంటుంటే ఇంకా నువ్వు ఆయన గురించి ఆలోచిస్తున్నావు. ఎందుకురా? రే, మనం ఒక రైతు బిడ్డలమేరా. ఒక రైతు ఆత్మహత్య గురించి మనమే తలుచుకోకుంటే వేరే వాళ్ళు పట్టించుకుంటారా? అయినా ఆయన చనిపోయి మన మధ్య లేకపోయినా ఆయన చెప్పిన మాటలు, ఆయన జ్ఞాపకాలు నన్ను వదిలి వెళ్ళనంటున్నాయిరా. రే, నీకు గుర్తుందారా? రంగయ్య, పంటని ఎలా పండిస్తావన్నప్పుడు ఆయన చెప్పిన మాటలు. హలం పట్టి పొలం దున్నిది, విత్తు పట్టి విత్తు నాటిది, కాలువ కొట్టి నీళ్లు వదిలిది, విత్తు నుంచి మొక్క వచ్చే నా పెదవు నుంచి సిరినవ్వు చిందెను, కలుపు వచ్చి మొక్కను కప్పే నా మనసును కలవరపరిచే, కలుపు తీసి కుప్ప పెట్టితి, మొక్క చూసి మురిచిపోతి, సారమందక సన్నగిల్లే, ఎరువు తెచ్చి ఎరువు చల్లితి, సారమంది మొక్క పెరిగే మొగ్గ నిడిచే, పురుగు పట్టి పుచ్చు తెచ్చే నా కంట తడి వచ్చే, మందు తెచ్చి నీళ్లు కలిపితి, పంపు పట్టి పురుగును చంపితి, మొగ్గ కాయనిచ్చే, కాయ విత్తునిచ్చే, విత్తు నా గుండె నిండా సంతోషాన్నిచ్చే, కొడవలి పట్టి కోత కోసితి, కుప్ప పెట్టి మిల్లు పట్టితి, విత్తనాలు బస్తాలాయే, బస్తాలు నా ఇల్లు నిండే, కూటి గింజల కొరవ తీర్చే, నా ఇల్లంతా ఉల్లాసమాయే, ఊరంతా ఉత్సాహమాయే. ఇంత గొప్ప మాటలు చెప్పిన వ్యక్తిని ఎలా మర్చిపోమంటావురా? ఎలా మర్చిపోమంటావురా? డోంట్ వరీరా. ఇప్పుడు ఏం చేద్దాం? చేద్దాం, ఏదో ఒకటి చేద్దాం రా. పదరా. ఎక్కడికి రా? రంగయ్య సావును ప్రభుత్వం దగ్గరకు తీసుకువెళ్ళి రంగయ్య కోరిక తీర్చి రైతు బిడ్డలుగా పుట్టినందుకు రుణం తీర్చుకుందాంరా. ఆగండి ఫ్రెండ్స్, ఈ కథలో రైతు ఎందుకు చనిపోయాడంటే, సాధారణంగా రైతులు పంట నష్టం రావడం వలన చనిపోతూ ఉంటారు. కాకపోతే ఈ కథలో రైతుకి పంట బాగా పండుతుంది, కానీ రైతుకు తన పంటకు సరైన ధరలు లేకపోవడం వలన
నష్టం వచ్చి చనిపోతాడు. ఫ్రెండ్స్, మనకు తెలుసు పంటలు బాగా పండినా కానీ సరైన ధరలు లేకపోవడం వల్ల ఎంతోమంది రైతులు ఆత్మహత్యలు అనేది చేసుకుంటూ ఉన్నారు. దీనికి సరైన సొల్యూషన్ ఏంటంటే ప్రభుత్వం మంచి ఫిక్స్డ్ ప్రైసెస్ అనేది పెడితే ఇలాంటి ఆత్మహత్యలు అనేవి తగ్గుతాయని భావిస్తున్నాము. ఫ్రెండ్స్, మీకు ఈ కథ కానీ నచ్చింటే మా ఛానల్ని లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.